ఈరోజు జూలై 10 బుధవారం. ఇంకో 2 రోజుల్లో అంటే జూలై 12 శుక్రవారం భారతీయుడు 2 సినిమా రిలీజ్ అవుతుంది. ఇక నిన్నటి వరకు అంటే జూలై 9 వరకు అడ్వాన్స్ బుకింగ్ ఎంత జరిగిందని చూస్తే మనకు ఓవర్సీస్లో సండే ఓపెన్ అయింది, అంటే జూలై 7న ఓపెన్ అయింది ఓవర్సీస్. అక్కడ 3 రోజుల్లో జూలై 7, 8, 9 మంగళవారం వరకు చూసుకుంటే అడ్వాన్స్ బుకింగ్ చాలా బాగా జరిగిందని చెప్పాలి. ఇప్పటి వరకు 7 కోట్లు గ్రాస్ అయితే అక్కడ అడ్వాన్స్ బుకింగ్ రూపంలో వచ్చింది. ఇక తమిళనాడులో సోమవారం ఓపెన్ అయింది. 2 రోజుల గ్రాస్ బుకింగ్ చూసుకుంటే అక్కడ కొద్దిగా స్లోగా ఉంది, మరి ఎక్స్పెక్ట్ చేసినంత హైగా అయితే లేదు బుకింగ్. కేవలం 3 కోట్లు గ్రాస్ అయితే ప్రస్తుతానికి 2 రోజుల్లో అక్కడ తమిళనాడులో అడ్వాన్స్ బుకింగ్ రూపంలో వచ్చింది. సో అక్కడికి 10 కోట్లు అయితే, ఇక మిగతా రెస్ట్ ఆఫ్ ఇండియా అంటే ఇంకా తెలుగులో ఇంకా ఓపెన్ చేయలేదు. మేబీ ఈ రోజు కానీ రేపు కానీ ఓపెన్ అవ్వచ్చు తెలుగులో, ఇంకా థియేటర్ ఇష్యూ నడుస్తుంది. సో హిందీ అలా మిగతా రెస్ట్ ఆఫ్ ఇండియా అంతా చూసుకుంటే 1 కోటి గ్రాస్ బుకింగ్ జరిగింది. సో అలా టోటల్గా 11 కోట్లు అయితే ప్రస్తుతానికి కన్ఫర్మ్డ్గా ఉంది మొదటి రోజు గ్రాస్. సో ఇంకా ఈరోజు బుధవారం, రేపు గురువారం ఈ 2 రోజులు కూడా అడ్వాన్స్ బుకింగ్ ఉంటుంది కాబట్టి ఇంకా తెలుగు కూడా ఓపెన్ అయిందంటే ఈజీగా 15 నుంచి 20 కోట్లు అడ్వాన్స్ బుకింగ్ రావచ్చు మొదటి రోజుకి. ఇక ఆఫ్లైన్ టికెట్ సేల్స్ ఎలాగూ ఉంటాయి. సో మంచి ఓపెనింగ్ అయితే పెట్టబోతుందని క్లియర్గా అర్థమవుతుంది. ఇక సినిమా బాగుండి టాక్ బాగా వస్తే ఇక ఈ వీకెండ్లో శుక్ర, శని, ఆదివారాల్లో మంచి కలెక్షన్స్ రావచ్చు. ఏమంటే కాంపిటీషన్లో అక్షయ్ కుమార్ సినిమా ఒకటి రిలీజ్ అవుతుంది హిందీలో, సర్ఫిరా అనేసి. అది మన ఆకాశమని హద్దురాకి రీమేక్ చేసింది సేమ్ డైరెక్టర్తో. ఇక కల్కి ఎలాగో ఉండనే ఉంది. సో చూడాలి మరి. అది మన భారతీయుడు 2 కమల్ హాసన్ శంకర్ కాంబోలో వస్తున్న ఈ సినిమా 3 రోజుల్లో, ఇంకా 2 రోజులు ఉంది అడ్వాన్స్ బుకింగ్కి. 11 కోట్లు గ్రాస్ అయితే కన్ఫర్మ్డ్గా బుకింగ్ ఉంది మొదటి రోజుకి. ఓకే, బాయ్.